బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. కానీ ఒకటి మాత్రం చెప్పండి, ఆ పార్టీకి ఈ పార్టీకి వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసే కన్నా ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఇన్ని సంవత్సరాలుగా ఫైనాన్షియల్గా ఇంత వెల్ ఎస్టాబ్లిష్ అయిన ఒక కుటుంబం, భూమా కిషోర్ రెడ్డి అనే నేను అని అనిపించుకోవాలి అని ఎప్పుడు అనిపించుకోలేదా? అనాలని ఉంటుంది కానీ బట్ వీ హ్యావ్ టు టేక్ ద సిచ్యువేషన్ కదా. ఈరోజు బీజేపీ పార్టీ కానీ సింగిల్గా ఉండింటే ఐ దానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఈరోజు లేదు కదా పార్టీ అనేది. సింగిల్గా ఉంది ఎన్నో వస్తాయి సార్, 500 నుంచి 1000 ఓట్లను వస్తాయి రాయలసీమలో. నిజంగా చెప్పండి, అంటే మీ కుటుంబం కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ మీ ముఖం చూసి ఒక 3000 5000 ఓట్లు రాబడుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఇదే ఆర్లగడ్డలో కౌన్సిలర్ 2 వచ్చినాయి. ఇదే బీజేపీ పార్టీకి కూడా 2 వచ్చినాయి. ఎప్పుడు? మొన్న ఇప్పుడు 2024 ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు బీజేపీ కూడా 2 కౌన్సిలర్లు వచ్చినాయి. అంటే పబ్లిక్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా. మాకు బీజేపీ ఉండింటే మేము ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసి ఉంటాం. కానీ చెప్తాను ఇక్కడ నీచమైన రాజకీయాలు మా బీజేపీ రాష్ట్ర రాజకీయంతో దెబ్బతిన్నాం. చాలా మంది అనుకున్నారు మరి అక్కడైతే తెలంగాణలో కిషన్ రెడ్డి ఏ స్థాయిలో అయితే ఉన్నారో బీజేపీ పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా నిలబడ్డాడు కాబట్టి ప్రతిసారి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి సెంట్రల్లో అధికారంలో ఉన్న ప్రతిసారి ఒక సెంట్రల్ మినిస్టర్ అవుతున్నారు. ఆ స్థాయిలో ఉంటాడేమో భూమా కిషోర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అనే స్థాయి అయితే మీకు అనిపించింది? స్థాయి కాదు కానీ అట్లీస్ట్ ఆర్లగడ్డ ఎమ్మెల్యేగా బీజేపీ జెండా ఎగిరేయాలి అనుకున్నాం. కుదరలేదు, అంతే. కుదరనప్పుడు మన వల్ల డ్యామేజ్ జరగకూడదు ప్రజలకి. ఆ డ్యామేజ్ జరగకూడదని ఈ డిసిషన్ తీసుకోవాలి. సో 3 జెండాలు పట్టుకొని ఎగరేసే కన్నా ఒక జెండా పట్టుకుందాం ఇటు వచ్చారా? ఒక జెండా అదే చెప్తున్నాం కదా, ఆళ్ళగడ్డ ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి ఈ జెండా పట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. ఎంతో కీలకమైన వ్యక్తి, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదన్నా పార్టీకి పెట్టే వ్యక్తి ఫండు ఏదో ఒక మర్మత్తు అయితే ఉంటుంది అక్కడ. ఏమి ఆశించారు వాళ్ళు, లేకపోతే మీరేం ఆశించి తాడేపల్లిగూడెంకి 100 వెహికల్స్తో అన్ని 100 మందితో వెళ్ళి కండవ కప్పుకొని వచ్చారు? లేదండి, అది నాకైతే ఐడియా లేదు. ఒకసారి అడిగారు వేరే వాళ్ళ ద్వారా, పార్టీలోకి వస్తే బాగుంటుందండి. నేను డెఫినెట్గా అన్నీ ఆలోచించుకుంటున్న టైంలోనే మాకు కూడా రావడం జరిగింది. సో డెఫినెట్గా ఒకరు పిలిచినప్పుడు ఆ మర్యాద మనకు ఉంటుంది కాబట్టి ఆ మర్యాద కోసం అండ్ ఇంకా కమిట్మెంట్ అనేది ఒకటే, నేను చూసుకుంటామన్నారు. క్యాడర్ని కూడా నాకు ఒక బాధ్యత, క్యాడర్ని కూడా ఐ హ్యావ్ టు సేవ్ ద. మరి ఒక కార్లో వెళ్ళి కండవ కప్పుకొని రావాల్సింది కదా. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తానంటే నేను ఎవరినండి ఆపడానికి? క్యాడర్ వస్తానంటుంది, వి వాంట్ టు సీ అనేది. అప్పటికి చెప్పాను ఆపర్చునిటీ అయితే ఉండకపోవచ్చు అన్నా కూడా, లేదన్న ఆడి వరకన్నా వస్తాము, ఒకవేళ వస్తే చెప్పలేం కదా అన్నారు. అంటే ఏ నియోజకవర్గం నుంచి? ఇదే నియోజకవర్గం నుంచి. అంతే, అలాగే నాకు తెలిసిన వాళ్ళు నాతో రావాల్సింది తప్ప పక్కన వాళ్ళు నేనెందుకు తీసుకెళ్తారు? అందరూ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. బట్ టైం సరిపోక కొంచెం తక్కువ మంది అయినా లైక్ కుదరలేదు. నైట్ చెప్పి మార్నింగ్కి రమ్మన్నారు, అందుకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. నామినేటెడ్ మాట్లాడుకొని వచ్చారంట కదా? నామినేటెడ్ అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు ఊరికే జస్ట్ బయటకి అట్లా క్రియేట్ చేస్తారు కానీ అట్లాంటిది ఏం లేదు. లేదా? మేము ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్లగడ్డని గిఫ్ట్గా ఇస్తున్నాం, అన్న మమ్మల్ని చూసుకుంటా అన్నారు, చాలు. ఇంకా అంతకన్నా ఏం లేదు. అందరికి అదే చెప్తారు, ఏ లీడర్ అయినా నేను చూసుకుంటే చెప్తాం కదా. అట్లా ఉండదులే అన్న, ఆ ట్రస్ట్ మాకు ఉంది. స్పందన ఎట్లుంది ఇప్పుడు ఆళ్ళగడ్డలో మార్చుకొని వచ్చిన తర్వాత? బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా పెరిగింది, టు బి ఫ్రాంక్, ఇంకా పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. సో కిషోర్ గారు, ఈ వైనాట్ 175 అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు సార్? జనంలో అట్లేముండదు. బికాస్ ఎప్పుడైతే మనం వైనాట్ 175 ఏం చేస్తేనే వీల్ రీచ్ ద హైయెస్ట్ గోల్. ఇప్పుడు మనం 151లో ఉన్నాం, దానికి మించి రావాలనేటప్పుడు వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ దట్. అంతేగాని వైనాట్ 150 అనేది ఏం చేయకూడదు కదా. సో ఇది ఇస్తేనే, ఆ టాస్క్ ఇస్తేనే వీ కెన్ కవర్ దట్. ఈరోజు నేను ఆర్లగడ్డ ప్రజల్ని కూడా కోరేది ఒకటే, ప్రజలు రేపు మన ఆర్లగడ్డ బాగుండాలంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి, క్రిమినల్స్ లాంటి అఖిలప్రియ లాంటి వాళ్ళకి ఓటేస్తే ఏమవుతుందో మీరు భవిష్యత్తులో తట్టుకోలేరు. సో ఆలోచించి ఈరోజు మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. అదైతే ఖచ్చితంగా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు వస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. అంటే ఇంత డ్యామేజ్ అని చెప్తున్నారు కదా, ఆళ్ళగడ్డకి ఎంత డ్యామేజ్ అయింది? క్రిమినల్ యాక్టివిటీస్. ఇప్పుడు 1,30,00,000 ఒక తన్ని లాక్కున్నారంటే ఇంకా అది ఎంత క్రిమినల్. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది, రేపు అందరికీ వస్తుంది. అది రాకూడదంటే అదేదో అంటారు చూడండి, మొక్కగా ఉన్న వాళ్ళవే పీకేయాలి.
రౌడీజం మళ్ళీ స్టార్ట్ అయిందా? చాలా అయినాయి, చాలా జరుగుతున్నాయి కూడా. సో అవన్నీ ఆగాలంటే ఇలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడతో డిస్కనెక్ట్ చేస్తే ఆర్లగడ్డ ప్రశాంతంగా ఉంటుంది. కానీ కూటమిని తట్టుకునే సత్తా ఉందంటారు ఈసారి? ఈ కూటమిలు ఊరికే పవన్ కళ్యాణ్ సార్ అక్కడ వదిలేయండి. ఎందుకు పోయినసారి 2000 ఓట్లు రాలే ఆర్లగడ్డలో, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోండి. ఎవరు జనసేనక ఇక్కడ వచ్చింది 2000 ఓట్లు రాలేదు. ఆయన ప్రభావం ఎక్కడుందో ఆయనకే తెలియాలి, నాకైతే ఇక్కడ లేదు. సో ఆయన గురించి ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు. అండ్ బీజేపీ పార్టీ గురించి నాయకులే లేని పార్టీ అయిపోయింది ఇక్కడ, ఇంకేముంటుంది చెప్పండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్సీపీకి? పోయినసారి 175 తీద్దాం, కొంచెం పక్కన పెడదాంలే. లాస్ట్ టైం వచ్చిన సీట్లను సస్టైన్ చేసుకుంటారు. 151 ఖచ్చితంగా సస్టైన్ చేసుకుంటారు. డెవలప్మెంటే లేదు కదా స్టేట్లో. ఎందుకు డెవలప్మెంట్ లేదండి? మా ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 120 కోట్లు డెవలప్మెంట్ జరిగింది, కానీ దానికి లేట్ అయింది అంతే తప్ప జరిగింది. మేము కూడా మొత్తుకుంటుంది నానితో అదే చెప్పేది, తొందరగా అనేది మా ప్రెషర్ ఉంది. సో స్లోగా వచ్చింది. సో డెవలప్మెంట్ అయిందంటారు. డెవలప్మెంట్ అయింది. అది ఇంకొక మాట అన్నారు, రౌడీయిజం బాగా పెరిగిందని. 5 సంవత్సరాల్లో మీ పార్టీ వాళ్ళే ఇక్కడ అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడ తగ్గించడానికి ప్రయత్నించలేదా నాని? అప్పటికి అఖిలప్రియని ఎన్నిసార్లు కంట్రోల్ చేయాలో అన్నిసార్లు చేస్తున్నారు పార్టీ. మారకపోతే ఏం చేస్తారు ఎవడైనా కానీ, అది పరిస్థితి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆళ్ళగడ్డ ప్రజానికానికి? భూమా కిషోర్ రెడ్డి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఆళ్ళగడ్డ ప్రజలకి ఒకటే ఒక విన్నపం అనుకోండి, ఆలోచించి ఓటేయండి. ఇలాంటి క్రిమినల్స్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఎవరే కానీ ఓటేయద్దని. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిపించండి. మళ్ళీ మీకు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క సంక్షేమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందిగా కోరుతున్నాను. మీ టార్గెట్ అఖిలప్రియనా భార్గవరామా? భార్గవరామ అఖిలప్రియ కదా, ఇద్దరు కలిసి చేస్తున్నారు ఏదో పనులు. సో ఇద్దరు అదే పరిస్థితి. సో సేవ్ ఆర్లగడ్డ అంతే, అలాంటి దరిద్రులు లేకుండా. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ భూమా కిషోర్ రెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.